బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. తాను గెలిస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేయాలని కేటీఆర్ వినోద్ కుమార్ బాండ్ పేపర్ రాయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ మార్ఫింగ్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. కరీంనగర్లో కాషాయ జెండా ఎగరేస్తానంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. కార్మిక దినోత్సవ వేడుకల్లో మరోవైపు బీజేపీ చేరికలకు సంబంధించి పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచారము చేరికలు కార్మికులు బీజేపీ పక్షాన్ని ఉన్నారని భావిస్తున్నారు. కార్మికులు, కర్షకులు, చిన్న పెద్ద, ముసలి ముత్క తెలియకుండా, పేదలు ఇవి లేకుండా అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ఆలోచిస్తున్నారు. కాబట్టి వారు వన్ సైడ్ లెక్కనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. తప్పకుండా అత్యధిక మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీ పార్లమెంట్ పరిధిలో రిజర్వేషన్ల పైన కి బార్ 400 పార్ అయితే బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తాయని నిన్న జమ్మిగుంటలో కామెంట్ చేసి అందుకే కేసు అయింది. అనే విషయాలు అన్నట్టు క్రియేట్ చేసి డైరెక్ట్ నేరుగా హోంశాఖ మంత్రుల యొక్క వీడియోలే మార్ఫింగ్ చేసే స్థాయికి ప్రజలందరికీ అర్థమైంది. నరేంద్ర మోడీ గారి విషయంలో తప్పుడు ఆరోపణ చేస్తే, అమిత్ షా గారి విషయంలో తప్పుడు ఆరోపణ చేస్తే, భారతీయ జనతా పార్టీ విషయంలో తప్పుడు ఆరోపణ చేస్తే ప్రజలు ఎవరు దాన్ని పట్టించుకోరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు కూడా నా మీద మార్ఫింగ్ చేస్తే కేసులు బుక్ అయినాయి. కాబట్టి కేసులు ఎదుర్కోగా తప్పదు. తాత్కాలిక ఎన్నికలలో అబద్ధ ప్రచారం చేస్తారు కావచ్చు, దాన్ని ప్రజలు వాళ్ళు హర్షించారు. తర్వాత కరగడానికి పోతారు గ్యారంటీ. బ్రిటిష్ జనతా పార్టీ 10 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణలో గాడిద గుడ్డిచ్చిందంటూ కూడా నిన్న ఒక పెద్ద కామెంట్ చేసి వెళ్ళారు. వాళ్ళకి ఏదైనా నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇందిరా మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా గాడి గుడ్లు లెక్కన పడతాయి. వాళ్ళకు నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద వచ్చే బియ్యం కూడా గాడి గుడ్లు లెక్కన కనబడతాయి. నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించేటువంటి టాయిలెట్స్ కూడా వాళ్ళు గాడి గుడ్డు లెక్కన కనబడతాయి. నరేంద్ర మోడీ ఆపదకాల సమయంలో కష్టకాలంలో ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి పేద ప్రజలు కూడా గాడి గుడ్డు లెక్కన పడుతుంది. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రపంచమంతా ఇతర దేశాల్లో ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయితే కోవిడ్ వల్ల కానీ ఇతరత్ర అన్నింటినీ ధీటుగా ఎదుర్కొని 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక ప్రగతిని వల్ల 5వ స్థానం తీసుకొచ్చి మళ్ళీ ఈసారి ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అయినాక 3వ స్థానం తీసుకొస్తా అంటే కూడా ఇలా గాడి గుడ్డు లెక్కనే కనబడుతుంది. ఇలా రోజ్గార్ మేళా పెడుతుని దేశంలో యువతకు 7-8 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే కూడా వాళ్ళకి గాడి గుడ్డు లెక్కన కనబడుతుంది. గ్రామాలకు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు కూడా గాడి గుడ్డు లెక్కన పడుతుంది. జాతీయ రహదారులు, రైల్వే నిర్మాణాలు చేపట్టడం కూడా వాళ్ళకి గాడి గుడ్డు లెక్కన పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలే కాబట్టి చెప్తుంది. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు పక్కా ఇండియన్ దేశభక్తుడు, ఈ దేశం కోసం పనిచేసిన వ్యక్తి. మా పేరులోనే భారతీయత ఉన్నది, మాది భారతీయుల ఆత్మది. ప్రజలు కూడా అట్నే భావిస్తారు. కాంగ్రెస్ పార్టీని వ్యవస్థాపకుడు ఏఓ హ్యూమ్, మీకు అనస్తుంది ఆయన పేరు ఏఓ హ్యూమ్. ఆయన ఎవరు? బ్రిటిషోడు. కాబట్టి బ్రిటిషోడు స్థాపించిన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీని బ్రిటిష్ పార్టీ అంటే ఎట్లా నమ్ముతారు? కాబట్టి కాంగ్రెస్ ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఇటలీ బీజాలు వాళ్ళు నాటుకున్నాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా వివరిస్తారు. కాబట్టి ఈ దేశాన్ని, భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ హయాంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో దళితుల సమస్యలు మాట్లాడితే ఏలన చేసే ప్రయత్నం చేస్తే రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి పేదలను అడ్డువిడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు అంబేద్కర్ గారిని తలచని కొలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనీసం పార్లమెంట్లో 54 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అంబేద్కర్ గారి చిత్రపటం కూడా పెట్టని పార్టీ కాంగ్రెస్ పార్టీ. 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం, ఒకటే లెక్క 14 పక్క అంటూ కూడా ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తానని అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నారు. మరి మేము దేవుని భక్తులు, బీజేపీలు దేవుడు రాముడు అంటారు కదా. లాస్ట్కు ముఖ్యమంత్రి గారికి దేవుడే దిక్కండి కదా. మరి ఇప్పుడు ఖురాన్ ఏడవా, బైబిల్ ఏడవా? ఎన్నికల ముందు ఇదే మేనిఫెస్టోను మాది ఖురాన్, మరి బైబుల్, మరి భగవద్గీత అన్నారు. అవి దేవుళ్ళే కదా. మళ్ళీ ఏమైంది ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఖురాన్, బైబుల్ మర్చిపోయారు. ఇప్పుడు దేవుడు గుర్తొచ్చింది వాళ్ళకు. అప్పుడు ఖురాన్, బైబుల్, భగవద్గీత అని చెప్పి అన్ని మతాల ప్రజలను అవమానించినా లేదా? ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టాల్సిన అవసరమే వచ్చింది. ఇలా జూన్ 4వ తారీఖున
కౌంటింగ్ అవుతుంది. 15వ తారీఖు అమలు చేసి కదా, జూన్ 15th, ఆగస్టు 15th ఏంటిది డేట్? దేనికి డేటు? ఇలా రుణమాఫీ, మన బోనస్తో పాటు తరుగుతాలు లేకుండా కొనుగోలు చేస్తే 5,700 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. అవే చెల్లించలేని స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలతోని ఏ విధంగా రుణమాఫీ చేస్తుందో స్పష్టం చేయాలి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అన్నారు, ప్రతి నెల 11,000 కోట్ల రూపాయలు అవసరం వస్తున్నాయి, మాకు శాలరీస్ పోతున్నాయి, కేసీఆర్ఎస్ అప్పులకు మిత్తి కట్టడానికి వస్తున్నది, అవే ఇబ్బంది వస్తుందని చెప్పి ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి అవే ఇబ్బంది అయినప్పుడు ఈ ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి మీరు 6 గ్యారెంటీలతో పేరుతో మోసం చేసి ఓట్లు వేసుకున్న వ్యక్తులు వాళ్ళు ఏ విధంగా రుణమాఫీ చేస్తారని నమ్ముతారు? మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు లబ్ధి పొందడానికి వేస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు చెప్పండి, సన్యాసం 2 రకాలు. బండి సంజయ్ సన్యాసానికి రెడీ ఉండాలి, ఎందుకంటే కరీంనగర్లో బీఆర్ఎస్ గెలిచారు, వినోద్ కుమార్ అంటారు, కేటీఆర్. అది దేవుని ఇద్దరు దేవుని నమ్మ నాస్తికులు, ఇద్దరు కూడా. మీరు చెప్పిన ఈ 2 పేరు కూడా దేవుని నమ్మ నాస్తికులు. చలో బీఆర్ఎస్ గెలిచినట్టు కదా, చలో రాసిమని చెప్పి నేను రాసిస్తా. ఏమని? ఈడ బీఆర్ఎస్ ఓడిపోతే మేము రాజకీయాల్లో మాట్లాడమని ఇప్పుడు ఇద్దరు నాస్తికులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని బాగా రాసిమని నేను రాసిస్తా. పక్క బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ కాదు, వాళ్ళు రాజకీయాలు పనిచేయాలి, నేను కూడా రాజకీయాలు పనిచేస్తా. నేను గెలిస్తే వాళ్ళు రాజకీయాలు పనిచేయాలి, వాళ్ళకి బీఆర్ఎస్ గెలిచిందనుకో నేను రాజకీయాలు పనిచేస్తాను. అన్ని మూసుకొని కూర్చోవాలి. భారతీయత అంటేనే భారతీయ జనతా పార్టీ అంటూ కూడా కాంగ్రెస్ అసంబద్ధ ఆరోపణలు చేస్తుంది అంటున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్. కరీంనగర్లో బీజేపీ గెలుపు ఖాయమని, బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకోవడం సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ జగదీష్తో రిషికేష్, 99 టీవీ.